గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మీ ట్రైనింగ్ పీరియడ్ పూర్తయిన తర్వాత మీకు వచ్చేటటువంటి జాబ్ లో వచ్చేటటువంటి సాలరీస్ వల్ల అవి డిఫరెంట్ గా ఉంటాయి. కానీ ట్రైనింగ్ పీరియడ్ లో మాత్రం మీరందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఆ అట్మాస్ఫియర్, ఆ కంపెనీ అట్మాస్ఫియర్ కూడా మీరు చూశారు. ఫస్ట్ స్టార్టింగ్ ఎలా ఉంది, ఈ రోజు అంచెలంచెలుగా 40 సంవత్సరాల కాలంలో ఎదిగి దినదిన ప్రవర్తమానంగా ఎదిగింది అనేది కూడా మీరు చూశారు. అమర్రాజా కంపెనీ మొట్టమొదటి వాళ్ళు స్టార్ట్ చేసింది ఒక బ్యాటరీ రంగంలో ఉత్పత్తి అయితే ఈ రోజు అనేక రంగాలకు విస్తరించారు. కరకంబాడి దగ్గర తిరుపతిలో ఉన్నటువంటి యూనిటే కాకుండా ఆ చుట్టుపక్కల చాలా యూనిట్లు వేసినాయి. ఆ తర్వాత తెలంగాణలో ఇటీవల నూతనంగా ఈవీ బ్యాటరీస్ ఏర్పాటు చేశారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళ కంపెనీ అనేది ఖచ్చితంగా ఇంకా ఎక్స్పాన్షన్ వెళ్తుందని నేను అనుకుంటున్నాను. మన రాష్ట్రంలోనే వాళ్ళు గత 5 ఏళ్లలో ఎక్స్పాన్షన్ వెళ్ళుండేవాళ్ళు. ఆ 5 ఏళ్లు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ అమర్రాజా గ్రూప్ ని పెట్టని ఇబ్బందులు లేవు. ఇవన్నీ మీడియాకి అవసరమని మీకు తెలియదు. అనేక రకాల ఇబ్బందులు పడుతుంటేనే వాళ్ళు ఇక్కడ నుంచి తెలంగాణ తీసుకెళ్లారు కంపెనీ. కానీ ఈ రోజు పరిశ్రమలు ప్రోత్సహించేటటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చింది. ఇంకా మంచి అవకాశాలు మనకు వస్తాయి. ఈ కంపెనీయే ఇంకా శాఖోపశాఖలుగా విస్తరించే అవకాశం 100% ఉంది. మీరు ట్రైనింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి భవిష్యత్తు ఉండదని కూడా నేను నమ్ముతా ఉన్నాను. కాబట్టి ట్రైనింగ్ కి మీరు ఎక్కువ మంది ఔత్సాహికులు వచ్చారు. మీరందరూ కూడా ఉత్సాహంగా వెళ్ళండి. తప్పనిసరిగా వారు చెప్పే ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా వారు విడివిడిగా రూమ్స్ లో పిలిచి మీతో మాట్లాడతామని చెప్పారు. మీకు ఉన్నటువంటి సందేహాలు ఏమైనా తీర్చుకోండి. మీ క్వాలిఫికేషన్స్ తగ్గటువంటి అవకాశాలు వాళ్ళు ఇస్తారని చెప్పి నేను కూడా అనుకుంటా ఉన్నాను. మీరు కూడా ఇచ్చిన ఏ అవకాశం అయినా కూడా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఈ 2 years 1.5 year లేకపోతే 1 year ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 21,000 CTC ఉంటుంది. ట్రైనింగ్ 1 year అయిపోయిన తర్వాత అయినా ITI వాళ్ళకి, 1.5 year అయిపోయిన తర్వాత ఇంటర్ వాళ్ళకి, 2 years అయిపోయిన తర్వాత SSC వాళ్ళకి కన్ఫర్మ్ గా పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పర్మనెంట్ జాబ్ అని అంటే కంపెనీ రోల్స్ లోనే ఉంటారు. ప్రస్తుతం ట్రైనింగ్ లో కూడా కంపెనీ రోల్సే. థర్డ్ పార్టీ కింద లేకపోతే కాంట్రాక్ట్ బేస్ లో తీసుకోము. మా కంపెనీలో ఎప్పుడు కూడా కంపెనీ రోల్స్ లోకే తీసుకుంటాము. కంపెనీ రోల్స్ లో తీసుకున్న తర్వాత ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత ఆన్ రోల్ ఎంప్లాయీ, పర్మనెంట్ ఎంప్లాయీ చేస్తాము. పర్మనెంట్ ఎంప్లాయీ అయిన తర్వాత స్టార్టింగ్ 21,000 CTC ఉంటుంది. అప్పుడు మీకు PF ఇవన్నీ యాడ్ అవుతాయి. PF అవుట్ ఉంటుంది. SAS అంటే సూపర్ యాన్యుయేషన్ స్కీమ్ అనేది ఉంటుంది. తర్వాత గ్రాట్యుటీ, బెనోలెంట్ ఫండ్ ఉంటుంది. బోనస్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 2 times బోనస్ కూడా ఇస్తారు పర్మనెంట్ ఎంప్లాయీస్ కి. సో ఉగాదికి ఒకసారి, దసరాకి ఒకసారి మన శాలరీలో హాఫ్ అమౌంట్ 20,000 అనుకోండి, 10,000 దసరాకి, 10,000 ఉగాదికి అట్లా స్ప్లిట్ చేసి మన శాలరీతో పాటు ఆ అమౌంట్ అనేది వస్తుంది. సో 21,000 తో స్టార్ట్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ మీకు ఇంక్రిమెంట్స్ ఉంటాయి. మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మీరు చేసే వర్క్ ని మీ యొక్క పర్ఫార్మెన్స్ రేటింగ్ ఇస్తారు. ఎక్సలెంట్, వెరీ గుడ్, గుడ్, సాటిస్ఫాక్షన్ ఇట్లాగా రేటింగ్ అనేది ఉంటుంది. బేస్డ్ ఆన్ ద రేటింగ్ మీ యొక్క ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. మాక్సిమం అంటే 16 to 17% ఇంక్రిమెంట్ ఉంటుంది మనకు వచ్చే CTC లో. అలాగా మన రేటింగ్ ని బట్టి ఇంక్రిమెంట్ అనేది పర్సంటేజ్ ఉంటుంది. ఓకేనా? సో మిగిలిన ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనం రూమ్స్ కొన్ని 2 ఏర్పాటు చేస్తున్నారు. అక్కడికి వచ్చినప్పుడు మీ డౌట్స్ ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.